వెల్కమ్ టు మై ఛానల్ రాధియర్ చందోస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో జొన్న బొరుగులతో పేలాల లడ్డు లేదంటే పేలపిండి ఉంటలు అంటాం మేమైతే. ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ లడ్డూలు టేస్ట్ హెల్దీ కూడా అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం నేనైతే ఇక్కడ తెల్ల జొన్నల్ని తీసుకుంటున్నాను. ఈ తెల్ల జొన్నల్ని 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా 3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత నీళ్ళన్నింటినీ వంపేసి ఒక క్లాత్ మీద ఇలా మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి. నాకైతే ఈ సమ్మర్కి 3 అవర్స్లో మంచిగా ఎండిపోయాయి. గింజలు ఒక 2-3 నోట్లో వేసుకుంటే టప్పుమని ఇరగాలన్నమాట. అంత బాగా ఎండిపోతేనే మనకి జొన్న బొరుగులు బాగా పేలుతాయన్నమాట. తర్వాత మనం ఇలా బాగా ఎండబెట్టుకున్న జొన్నల్ని పేల్చుకోవాలి. దీనికోసం ముందుగా ఇలాంటి ప్యాన్ని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే లోతు ఎక్కువ ఉండాలి, వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి. మందంగా ఉన్న ప్యాన్ అయితే మాడిపోకుండా ఉంటాయి. ఈ ప్యాన్ని మంచిగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ చిన్న కప్తో ఒక 1/2 కప్పు జొన్నల్ని మాత్రమే వేసుకుంటున్నాను. ఒక్కొక్కసారికి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసినట్లుగా వేసుకొని నేను ఇక్కడ వడకమ్మి ఎత్తుకున్నాను అనమాట. మీ దగ్గర ఇలాంటి కమ్మి లాంటిది ఏదైనా ఉంటే చూసి వేసుకోండి. వడలు గుచ్చి తీస్తాం కదా, అదనమాట. ఇలా మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి. మనకి చిటపటమని సౌండ్ వస్తుంది, అలా సౌండ్ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. ఇలా 1-2 పేలిన తర్వాత మూత పెట్టేసి అప్పుడు కూడా మనం కలపడం మాత్రం ఆపకూడదన్నమాట. కొంచెం గ్యాప్ పెట్టుకొని మూతని అదే కమ్మితో కలుపుతూ ఉండాలి. అలా అయితేనే అన్ని జొన్న బొరుగులు మంచిగా ఇలా మనం పేల్చుకున్న జొన్నలన్నింటినీ ఒక చాటలో కానీ లేదంటే వెడల్పాటి ప్లేట్లో కానీ వేసుకోవాలి. ఇలా బ్యాచెస్గా అన్నింటినీ పేల్చుకున్న తర్వాత చాటలోకి వేసుకుని జొన్న బొరుగుల్ని ఇలా చాటని అడ్డంగా తిప్పుతూ ముందుకొచ్చిన మంచి బొరుగులన్నింటినీ జొన్న బొరుగుల్ని ముందుకు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే జొన్న బొరుగులు ఏవైనా సరే ఒక 80% పేలుతాయి, ఇంకా 20% అట్లనే గింజలుగా ఉండిపోతాయి అన్నమాట. వాటిని ఇలా సెపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా చూసారా, ఇలా కొన్ని అలానే ఉండిపోయాయి అన్నమాట. తర్వాత వీటన్నింటినీ పక్కన పడేసి మనం పేల్చుకున్నాం కదా ఈ జొన్న బొరుగులన్నింటినీ ఇప్పుడు కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత నున్నగా పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేయాలి. తర్వాత ప్యాన్లోకి మళ్ళీ వేరుశెనగ గింజలు వేసుకుని లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న వేరుశెనగ గింజల్లోకి లాస్ట్లో ఒక 1/2 కప్పు తినే శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ శనగపప్పుని కూడా ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఈ రెండింటిని చల్లారాక మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లోకి 1.5 కప్ నేను ఇక్కడ బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు కొంచెం తక్కువ ఎక్కువ చేసుకోండి. ఇలా వేరుశెనగ గింజలు పొడి వేసుకోవడం వల్ల జొన్న బొరుగుండలు కొంచెం బాగుంటాయి అన్నమాట. లేకపోతే మరీ లైట్గా ఉంటాయి అన్నమాట తింటూ ఉంటే. తర్వాత దీన్ని కూడా ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా మనం ఇందాక జొన్న పిండి వేసుకున్నాం కదా, జొన్న బొరుగుల పొడి చేసుకొని అందులోకే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మొత్తం కలిసేదాకా ఒకసారి కలుపుకొని ఇక్కడే టేస్ట్ చూసుకోండి మీకు స్వీట్నెస్ సరిపోయిందా లేదా అని. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ జొన్న పిండి కొంచెం నెయ్యి ఎక్కువే పీలుస్తుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా ఉండలు చేసేసుకోవాలి. మీరు నచ్చితే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. అంతే, ఇంకా మనకి టేస్టీగా జొన్న బొరుగులతో లడ్డూలు రెడీ అయిపోయాయి అన్నమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, పిల్లలకి రోజు ఇలాంటి లడ్డూలు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. నేను ఈ లడ్డూలతో పాటు
జొన్న బొరుగులతో ఉండలు చేశానన్నమాట పాకం పట్టి. ఆ వీడియో కూడా ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి రాధి అట్ చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.